మీకోసం కొన్ని వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. వాయబ్బా గివేం డాన్సులు గివేం ఎగురుకాలు. నేనైతే ఏడ చూడలే పూజార్లు గిట్ల ఎగురుడు. ఓరి నాయను కింద కూసొని రింగులు తిరగబట్టే కదా బొంగురం లేక. వాయబ్బా చెట్టు వినట్టే మెలికలు తిరుగుతున్నాడు గీ అయ్యగారు. అయితే వేసుకో నా సామి రంగా. గీలను చూస్తుంటే నాకు కూడా ఎగరబుద్ధి అవుతుంది. అయితే శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలో వాసుదేవుని బ్రహ్మోత్సవాలు జరిగినాయి కదా. గాడున్న దేవునికి మంచి చరిత్ర ప్రాముఖ్యత ఉన్నదంట. అయితే ఆడున్న పెరుమాళు దేవుడు 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలల్లా గీ డీజే పాటలు పెట్టి ఊరేగిద్దామని అయితే అందరు అనుకున్నారు. ఓ బ్యాచ్ అయితే ఎర్రంగిలు వేసుకొని వచ్చిర్రు డాన్స్ చేద్దామని. కానీ గీ అయ్యగారు చేసే బ్రేక్ డాన్స్ చూసి ఇక సపర్లు కొట్టుడే అల్లవంతయింది. గుళ్ళే మెయిన్ పూజారులు ఎక్కున్నాడు. మరి ఏజ్ కూడా బాగానే ఉంటది. డాన్స్ మాత్రం సోరపిల్లగానికన్నా తాతల చేస్తున్నాడు. మరి ప్రతి వార్షికోత్సవాలల్లా గిట్ల డీజే బాక్సులు పెట్టినప్పుడు పానం ఎంతగానం రాపరాప కొట్టుకున్నదో డాన్స్ చేద్దామని. ఈ బ్రహ్మోత్సవాలలో అయితే తగ్గేదే లేదని దుమ్ము లేపబట్టే డాన్స్ తోని. పూజలు చేసే అయ్యగారు డాన్సులు చేయొద్దని రూల్ అయితే ఏం లేదు. కానీ గీ అయ్యగారు డాన్స్ చూసి అయితే జనాలు కొందరైతే విమర్శిస్తున్నారు. అయినా దేవుని పాటలు డీజే రీమిక్స్ చేసినప్పుడు నేను డిస్కో డాన్సులు చేస్తే తప్పేంది అని అనుకున్నాడేమో అయ్యగారు. అందుకే గిట్లా ఎగురుతున్నాడు. మీకు రజనీకాంత్ సార్ హీరోగా చేసిన సినిమా తెలుసు కదా, రోబో. గా సినిమాలో రోబో అయితే చిత్ర విచిత్రాలు చేస్తది. మళ్ళా లాస్ట్ కు మనుషుల మీదకే ఎదురు తిరుగుతది. గది సినిమా, కానీ గిది రియల్. అయితే గీడ చూడుర్రి, ఓ మనిషి ఇంకో మనిషి మీదకి పోయి కొట్టినట్టుంది కదా. గిది మనిషి కాదు, రోబో. చైనా వాళ్ళు తయారు చేసిర్రు. తలకాయతోని గప్ప అని గుద్దుతుంది చూడుర్రి. అయితే చైనాలా ఓ మీటింగ్ లా ఏఐ నియంత్రణలా గీ రోబో ఉందంట. సడన్ గా ఆడున్న మనుషుల మీదకి పోయి ఎట్లా దాడి చేస్తుందో చూడుర్రో పారి. ఇక జర్ర సేపట్ల ఆడున్నోళ్ళంతా గజ్జుమని వణికినట్టున్నారు. ఏందిరబాయ్ ఇది మా మీదికి రావట్టి అని. అయితే దాన్ని తయారు చేసినప్పుడు మంచిగానే ఉన్నది, కానీ గీ జాతరలకు తీసుకొచ్చారకల్లా ఏదో సాఫ్ట్వేర్ లా జర తేడా జరిగిందంట. అందుకే గిట్లా మనుషుల మీదకి పోయి తేడా చేస్తున్నది. అయినా ఈ చైనా వాళ్ళు ఎప్పుడు ఏవో ఒకటి కనిపెడుతూనే ఉంటారు. కానీ గదేమో జర ఉల్టా పల్టా అయితేనే ఉంటది. చైనా ఐటమ్లు అంటేనే మార్కెట్ లో గ్యారంటీ తక్కువ అని అందరికి తెలుసు. ఇప్పుడు గీడ జరిగింది చూస్తుంటే అది కూడా నిజమే అనిపిస్తుంది. ఏది తయారు చేసినా గది ఆఖరికి మనుషుల మీదకి వచ్చి పడుతుంది గీ రోబో లెక్క. ఇక ఆయన లాస్ట్ కు గాడున్న ఓ సారు గా రోబోని వెనకకు గుంజిండు. ఆయన చేతుల రిమోట్ ఏదో ఉన్నట్టుంది. గాదాంతోనే గీ రోబోని నడిపిస్తున్నట్టున్నాడు.